నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రేపటి నుంచి 2 రోజుల పాటు ప్రధాని గుజరాత్ పర్యటన. సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో పాల్గొననున్న నరేంద్ర మోదీ. విజయనగరంలో పీఐబీ వార్తా ల్యాబ్ మీడియా వర్క్షాప్. వీబీజీ రామ్జీ ప్రజలకు ఆర్థిక భరోసా ఇస్తుందన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే. రాష్ట్రంలో భూ కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధాని పరీక్ష పే చర్చకు 4,41,00,000 దాటిన నమోదు. ఈ నెల 11 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం. వార్తల్లోని వివరాలు చూద్దాం. వాతావరణ మార్పు అనేది ఉమ్మడి సవాలని, ఇందుకు సమిష్టి కృషి అవసరమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఢిల్లీలో భారత్ క్లైమేట్ ఫోరంలో ఉపరాష్ట్రపతి ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాట్లాడుతూ వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి తీసుకునే చర్యలు భారతదేశ అభివృద్ధికి అడ్డంకి కాదని, సమ్మిళిత వృద్ధిని వేగవంతం చేయటానికి, ఇంధన భద్రతను బలోపేతం చేయటానికి, అలాగే భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి ఒక వ్యూహాత్మక అవకాశమని స్పష్టం చేశారు. Long before sustainability became a contemporary concern, Indian thought stressed on harmony between human activity and the natural world. That means development that grows in harmony with the nature. We have to live with the nature. That is our ancestors' words, which I want to remind that we have to protect the environment. From water conservation systems such as step wells, tanks and rainwater harvesting to sustainable agricultural practices guided by seasonal cycles, biodiversity preservation and minimal resource extraction. India's civilization. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఎల్లుండు గుజరాత్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సోమనాథ్ను సందర్శించి సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో పాల్గొంటారు. రేపు రాత్రి ఓంకార మంత్ర జపంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం సోమనాథ్ ఆలయంలో డ్రోన్ షోను వీక్షిస్తారు. సోమనాథ్ ఆలయాన్ని కాపాడుకుంటూ ప్రాణాలు అర్పించిన యోధులను గౌరవించేందుకు నిర్వహించే ఉత్సవ ఊరేగింపు శౌర్య యాత్రలో ప్రధానమంత్రి ఈ నెల 11వ తేదీ ఉదయం పాల్గొంటారు. 108 గుర్రాల ప్రతీకాత్మక ఊరేగింపు శౌర్యాన్ని, త్యాగాన్ని ప్రతిబింబిస్తుంది. అనంతరం ప్రధాని సోమనాథ్ ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోమనాథ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. దేశవ్యాప్తంగా డిజిటల్ సృష్టికర్తలను శక్తివంతం చేయడానికి ప్రసార భారతి డీడీ న్యూస్లో క్రియేటర్స్ కార్నర్ను ప్రారంభించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్తో కలిసి ఈ క్రియేటర్స్ కార్నర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్లో గత 11 ఏళ్లుగా ప్రతి రంగంలో సంస్కరణలు జరిగాయని, ప్రసార భారతిలో కూడా అటువంటి సంస్కరణలే కనిపిస్తున్నాయి అన్నారు. కాగా క్రియేటర్స్ కార్నర్ సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 7 గంటలకు డీడీ న్యూస్లో ప్రసారం అవుతుందని, మరుసటి రోజు ఉదయం 9:30 పునః ప్రసారం అవుతుంది. ప్రతి ఎపిసోడ్లో 4 నుంచి 6 రీల్స్ లేదా విభిన్న ఇతివృత్తాలను కవర్ చేసే వీడియోలు ఉంటాయి. न्याय पे लाके इनकम टैक्स की जो लॉ बहुत पुरानी थी, उस लॉ को नया रूप दिया इनकम टैक्स के नए एक्ट लाके। सेक्टर बाय सेक्टर, चाहे एविएशन हो, चाहे टेलीकॉम हो, चाहे इलेक्ट्रॉनिक्स हो, चाहे रेलवे हो, चाहे हाईवे हो, हर सेक्टर में बहुत सारे बड़े बड़े रिफॉर्म्स किए। और हाल ही में माननीय प्रधानमंत्री जी ने पिछले वर्ष 15 अगस्त पे लाल किले की वहां से जो अपने संबोधन में प्रधानमंत्री जी ने पूरे देश को एक संकल्प सामने रखा कि हमें जीवन के हर क्षेत्र में
ऐसे रिफॉर्म्स करने हैं जिनसे हम एक तो पब्लिक लाइफ में शुचिता ला सके, दूसरा एक साधारण नागरिक के जीवन में जो ईज ऑफ लिविंग लाना है और नए से नई अपॉर्चुनिटीज क्रिएट करना है। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. మండపేట నియోజకవర్గం రాయవరంలో ఆయన ఈ ఘటనపై ఓఎన్జీసీ అధికారులు, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, అమలాపురం పార్లమెంట్ సభ్యుడు హరీష్ మాథూర్ స్థానిక శాసనసభ్యుడితో కలిసి సమీక్ష నిర్వహించారు. బ్లోఅవుట్ నివారణకు సంబంధించి తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. మంటల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 22A భూములపై వచ్చిన సమస్యలనన్నీ తొలగిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుల భూ రికార్డులన్నీ బ్లాక్ చైన్లో భద్రంగా ఉంటాయన్నారు. ఎవరైనా భూ కబ్జా చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సర్వే చేపిస్తున్నాం, ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇది అయిన తర్వాత మీ రికార్డ్స్ అన్ని బ్లాక్ చైన్ లో టెక్నాలజీ ఉపయోగించి పెడుతున్నాం. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాన్ని మీరు చూశారు. ఇది ఎవ్వడు ట్యాంపర్ చేయలేడు. మీ పుస్తకాలు, మీ యొక్క డాక్యుమెంట్స్ ఎక్కడైతే ఎంఆర్ఓ ఆఫీసులో కంప్యూటర్లో క్లౌడ్ లో ఉంటాయో దాన్ని కూడా ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయలేరు. 4783 గ్రామాల్లో పాసు పుస్తకాలను ముద్రించాం. 22,33,000 పాసు పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. నేరుగా నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. నేను అన్ని ఇవ్వలేను కాబట్టి గ్రామ సభలు పెట్టి ప్రజా సమక్షంలో ఈ పుస్తకాలు ఇవ్వాలనుకుంటున్నా. ₹1 అవినీతి లేకుండా, ₹1 లంచాలు లేకుండా, ఎవరి పెత్తనం లేకుండా మీ భూమి మీ హక్కు అది ఇచ్చే. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ గ్రామీణ ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విజయనగరంలో భారత పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ ఆధ్వర్యంలో వార్తా ల్యాబ్ మీడియా వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఐబీ విజయవాడ డైరెక్టర్ జి సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రధానమంత్రి గారు కొత్త చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా అన్ని వర్గాలకు కూడా ఉపాధి అవకాశం కల్పించడం, అదే సమయంలో లైవ్లీహుడ్లో కూడా ఇన్వాల్వ్ చేయడం, ప్రతి రంగానికి కూడా పేట్ ఇవ్వడం అనేది చట్టంలో ఉంది. త్వరలోనే ఈ చట్టం మీద అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరుగుతుంది. అవగాహన తీసుకొని జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ అనుబంధ రంగాలకు నిర్దేశించిన లక్ష్యాలను 100% సాధించే దిశగా బ్యాంకర్లు కృషి చేయాలని ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్ట మహేష్ కుమార్ కోరారు. ఏలూరు కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా కమిటీ సమావేశంలో ఆయన జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వితో కలిసి పాల్గొన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంలో అర్హులందరికీ సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని పుట్ట మహేష్ కుమార్ సూచించారు. ఇవాళ మన దగ్గర బ్యాంకర్స్ కూడా ఆల్మోస్ట్ 37 బ్యాంక్స్ ఉన్నాయి. అలాగే 37 బ్యాంకులు బ్రాంచెస్ ఒక 316 బ్రాంచ్లు మన డిస్టిక్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యాంకర్స్ అందరూ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటంటే, మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అన్నీ కూడా ఒక్కసారి ఎమ్మెల్యే గారితో అందరితో, ఎమ్మెల్యేస్ 7 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్తో కూడా కూర్చోండి. ఎమ్మెల్యేలకు అందరికి కూడా ఒక్కసారి ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టుకోండి. సేమ్ మీటింగ్ దీనికంటే బిఫోర్ బ్యాంకర్స్ మీటింగ్ కింద ఎమ్మెల్యేస్ కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకోమని వాళ్ళకి చెప్పడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే చాలా వరకు స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో సెంట్రల్ స్కీమ్స్ అన్నీ కూడా ఇంకా కొంచెం జనాలకి రీచ్ అవ్వడానికి ఎమ్మెల్యే గారికి అయితే విలేజర్స్కి అయినా కానీ, అక్కడ ఉండే మండలాల్లో అయినా కానీ, పంచాయతీలలో చెప్పి ఆ స్కీమ్స్ వాళ్ళకి అమలు అయ్యేట్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా.
విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఆయన 17 కోట్ల విలువైన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. బల్లికురవలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 40 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అదే కాకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ పిల్లలకు మంచి యూనిఫామ్ 2 జతల యూనిఫామ్ ఇచ్చాం. పిల్లలకి మంచి బెల్టు, షూస్, పుస్తకాలు, టయానికి పుస్తకాలు. అంతకుముందు ఏంటంటే సంవత్సరం అయిపోయిన తర్వాత పుస్తకాలు అయింది. అట్లా కాకుండా బిగినింగ్లోనే పుస్తకాలు ఇవ్వాలి, చదువుకోవడానికి విద్యా సంవత్సరం బిగిన్ అయ్యేటప్పుడే బుక్స్ ఇవ్వాలనే దానికోసం బుక్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ కొరత ఉండేది అంతకుముందు. ఇప్పుడు ఆ కొరత లేకుండా 16,300 మందికి డిఎస్సీ ద్వారా మన్యం జిల్లాలో కళాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన్యం కళావేదికను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముందస్తు సంక్రాంతి సంబరాలతో మన్యం జిల్లా సందడిగా మారిందన్నారు. మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి కళావేదికను నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టమని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా కడప జిల్లాలో 20 సూత్రాల అమలు పటిష్టంగా నిర్వహించాలని 20 సూత్రాల కార్యక్రమ అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లో ఈరోజు ఆయన వీబీజీ రామ్జీ పథకంతో కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల పురోగతిపై సమీక్షించారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ధి పథకాల స్ఫూర్తితో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో తప్పులు తడగ్గా ఉన్నటువంటి అంశాన్ని వీటన్నిటికీ ఇబ్బందుల్ని అధిగమిస్తూ కేంద్ర ప్రభుత్వం సంస్కరణ తీసుకొచ్చింది. మేము 26 జిల్లాల్లో సమీక్ష చేసినప్పుడు ఈ అంశాలన్నింటి కూడా మా దృష్టికి రావటం జరిగింది. అంశాలన్నింటిని చెక్ పెడుతూ, బోగస్ పేమెంట్స్ని చెక్ పెడుతూ ఉత్పాదక ఆస్తులు గ్రామాల్లో ఉండాలంటే చేపట్టాల్సిన సంస్కరణ ఏంటి అనేటటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ జీ రామ్జీ కార్యక్రమాన్ని తీసుకోవటం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామ సభల్లో అనేక అపోహలు సృష్టిస్తున్నారు. అనేక మంది వాటికి సంబంధించినటువంటి అంశాల్లో వాస్తవాలను ప్రజలకి తెలియజేసేటటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణ గ్రామ సభల్లో తీసుకోవటం జరిగింది. ఒకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు గుంటూరులో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి డ్వాక్రా బజార్ మహిళా అభ్యున్నతికి బాటలు వేస్తోంది. రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి మహిళా పారిశ్రామికవేత్తలు ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. తమ ఉత్పత్తులను విక్రయించడమే కాక తమ నైపుణ్యాలను మార్కెటింగ్, డిజిటలైజేషన్, బ్యాంకు రుణాలు తదితర అంశాల్లో అవగాహన పెంచుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. దీనిలో భాగంగా ఈ ప్రదర్శన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నాలెడ్జ్ ట్రైనింగ్ సెంటర్లో వివిధ అంశాలపై శిక్షణ అందిస్తున్నామని సెంటర్ ఇన్ఛార్జ్ సరళ దూరదర్శన్కు తెలిపారు. ఇది ఈ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ డిఫరెంట్ స్కీమ్స్ను వాడుకొని వాళ్ళ ప్రోడక్ట్ను వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి స్కిల్ అవసరం అనుకుంటే, లేకపోతే నాలెడ్జ్ అవసరం, ఏది అవసరం అంటే మేము ఇవ్వటం అనేటటువంటి జరుగుతుంది. ఎస్ఎంఈలో పిఎంఎఫ్ఎంఈ, పిఎంఈజీపీ అనేది మేజర్ పార్ట్గా ఉంది. ఆ స్కీమ్స్ వలన ఉపయోగం ఏంటి, ఆ స్కీమ్స్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎటువంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది. వార్తల్లో చిన్న విరామం. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది. అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం.
ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మ హా? మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. ఆధునిక సాంకేతికత ఆధారిత పోలీసింగ్ దిశగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరో ముందడుగు వేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈరోజు రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎన్హాన్స్మెంట్ వాహనాలతో పాటు కమ్యూనికేషన్ పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ రేస్ నూతన వాహనాలు, ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలను రాష్ట్రంలోని 8 జిల్లాల కోసం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో ఉండేలా ఈ వాహనాలను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా EU అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కొండపల్లి బొమ్మల తయారీదారులతో ముచ్చటించి బొమ్మల తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కళాకారుల నైపుణ్యాన్ని అభినందించిన హెర్వే డెల్ఫిన్ కొండపల్లి బొమ్మలను కొనుగోలు చేశారు. అనంతరం కొండపల్లి కిల్లాలో చారిత్రక కట్టడాలను ఆయన పరిశీలించారు. EU అంబాసిడర్ వెంట ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఉన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, బోధనాసుపత్రుల ప్రిన్సిపాళ్లతో విజయవాడలో నిర్వహించిన వర్క్షాప్లో ఆయన కీలక సూచనలు చేశారు. మెరుగైన ఆరోగ్య సేవలు, నాణ్యమైన వైద్య విద్య అందించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని మంత్రి తెలిపారు. Chandrababu Naidu's the approach has been very clear. It should be predictive and preventive wellness approach rather than the reactive and treatment first approach. That is the reason we are holding continuously review meetings at all levels, primary, secondary and tertiary healthcare, and we are identifying the shortages, gaps, and taking corrective measures. The primary idea, ultimate idea is to provide better health services and experience to the patients, and also impart quality. శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లిలో రథసప్తమి వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుణ్కర్ కోరారు. అరసవల్లి ఆలయంలో ఈరోజు జరిగిన రథసప్తమి ఉత్సవాల అంకురార్పణ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు గొండు శంకర్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 25 వరకు 7 రోజుల పాటు రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవస్థానం ఆలయంలో ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఆనరబుల్ శ్రీకాకుళం ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ ఈఓ అరసవల్లి, అలాగే వాళ్ళతో పాటు ఒక 100 మంది వరకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, స్టూడెంట్స్ కూడా అటెండ్ అయ్యారు. దీనికి ముఖ్య ఉద్దేశం అంటే మనకి జనవరి 19 నుంచి జనవరి 25 వరకు మనం ఈ 7 days రథసప్తమి ఫెస్టివల్ మనం సెలబ్రేట్ చేయబోతున్నాం. దీనికి ఈరోజు స్టార్ట్ చేస్తే మనకి ఒక 10 రోజుల పాటు ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క కాలేజ్లో, ప్రతి ఒక్క గ్రూప్లో ఈ యోగా చేయాలి. యోగా చేసిన తర్వాత మనకి రథసప్తమి అరసవల్లి మీద కూడా కొన్ని డిబేట్ కాంపిటీషన్స్, కొన్ని అక్కడ కూడా మన ఎస్ఏ రైటింగ్, దీని ద్వారా మన పబ్లిక్కి, మరి ముఖ్యంగా మన పిల్లలు వికసిత్ భారత్ జీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సభలు నిర్వహిస్తామని రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాదికి 125 రోజుల పని దినాలు కల్పిస్తున్నామని, అలాగే ఈ చట్టంపై అపోహలు నమ్మొద్దని సూచించారు. జీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో ఒక విప్లవాత్మక అడుగు అని పేర్కొన్నారు. లోపాలను సరిదిద్దుతూ
భారతదేశంలో మరింతగా 2047లో జరగబోయేటటువంటి వికసిత భారత్ యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకునేటటువంటి ప్రోగ్రామ్గా దీన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. 100 days ఉండేటటువంటి ఈ పని దినాలు ఏవైతే ఈ యొక్క వర్కింగ్ డేస్ ఉన్నాయో దట్ హ్యాస్ బీన్ ఎన్హాన్స్డ్ ఫర్ 125 days. That clearly shows that 1/4 has been totally bought as 1/3 of the nation. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు స్వాహా చేసినటువంటి విషయాలు భారత ప్రభుత్వం దృష్టికి రావటం, ఒక 2006 నుంచి 2011 లోపు బీహార్ రాష్ట్రంలో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు సుమారు దీనికి సంబంధించిన కుంభకోణం జరిగినటువంటి విషయం కూడా భారత ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. లోపాలు, నష్టాలు లేదా దీనికి సంబంధించినటువంటి విపత్తులు ఉన్నాయని చెప్పి ప్రచారం చేసేటటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి దుర్మార్గమైన యోచనతో వామపక్షాలు ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ అనుమానాలు పటాపంచలు చేస్తూ భారతీయ జనతా పార్టీ రాబోయేటటువంటి రోజుల్లో ఈ వాస్తవాలన్నీ కూడా ప్రకృతి ఆరాధకులకు, పక్షి ప్రేమికుల ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాల సరిహద్దుల్లోని పులికట్టు సరస్సు సగర్వంగా స్వాగతం పలుకుతోంది. ఖండాంతరాలు దాటి వచ్చిన విదేశీ పక్షులు పులికట్టు సరస్సు తీరంలో కనుల విందు చేయనున్నాయి. ఈ విశిష్ట అతిథుల రాకను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక ఫ్లెమింగో ఫెస్టివల్ ఆద్యంతం ఆసక్తిగా సాగనుంది. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో దాదాపు 620 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న పులికాట్ సరస్సు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా గుర్తింపు పొందింది. ఇక్కడి జీవ వైవిధ్యం, సరస్సులో లభించే ఆహార వనరుల కారణంగా ఏటా వేల సంఖ్యలో విదేశీ పక్షులు ఇక్కడికి వలస వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి నెలల్లో నైజీరియా, ఈజిప్ట్, సైబీరియా వంటి దేశాల నుంచి సుమారు 108 రకాల విదేశీ విహంగాలు ఇక్కడికి చేరుకుంటాయి. తిరుపతి జిల్లాలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం దశాబ్దాలుగా వలస పక్షులకు సురక్షితమైన సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం నేలపట్టులో గ్రే పెలికాన్, వైట్ ఐబిస్, లిటిల్ కార్మోరెంట్, స్పూన్ బిల్ స్టార్క్, ఓపెన్ బిల్ స్టార్క్ వంటి సుమారు 5 ప్రధాన రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ దాదాపు 30,000 పక్షులు చేరుకున్నాయి. అవి గూళ్లు కట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలను పొదిగే ప్రక్రియ కూడా ప్రారంభించాయి. ఈ పక్షులు తమ పిల్లలకు రెక్కలు వచ్చి అవి ఎగరటం నేర్చుకునే వరకు, అంటే ఏప్రిల్, మే నెలల వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత తిరిగి వాటి స్వస్థలాలకు ప్రయాణమవుతాయి. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10, 11 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. ఈసారి సూళ్లూరుపేట, దోవవారి సత్రం, తడ, ఇరకం ఐలాండ్, శ్రీ సిటీ, ఉబ్బలమడుగు జలపాతం వంటి 7 ప్రధాన వేదికలపై ఈ వేడుకలు జరగనున్నాయి. సుదూర ప్రాంతాల నుండి అనేక రకాల వలస పక్షులు ఇక్కడికి వచ్చి సంతానోత్పత్తి జరుపుకొని తిరిగి వాటి యొక్క ప్రాంతాలకు తిరిగి వెళ్తాయి. మనకి ఈ సంవత్సరం సుమారు 5 రకాల పక్షులు, వలస పక్షులు సంతానోత్పత్తికి మన నేలపట్టుకు వచ్చాయండి. ఆల్రెడీ ఇక్కడ బ్రీడింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. హ్యాచ్లింగ్స్ కూడా మనకు వస్తున్నాయి. సో చిన్న పెద్ద కలిసి సుమారు 30,000 పక్షులు ఇప్పుడు మన నేలపట్టు వలస కేంద్రంలో మనం సందర్శించవచ్చు. ప్రతి ఏటా వేల సంఖ్యలో వలస పక్షులు ఇక్కడికి రావటం ద్వారా నేలపట్టు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. వలస వచ్చిన పక్షులు, వాటి ప్రత్యేకతలు, విహంగాలు చేసే విన్యాసాలు, వాటి పిల్లలకు నేర్పించే వేట, ప్రకృతి పరిచయాలతో ఫ్లెమింగో ఫెస్టివల్ అందరినీ అలరించనుంది. ఫ్లెమింగో ఫెస్టివల్ అంటేనే ఆనందం, సంబరం, సంస్కృతి, ప్రకృతి, జీవ వైవిధ్యం, ఆ విధంగా అన్నిటినీ కలగలుపుతూ ప్రతిష్టాత్మకంగా జనవరి 10, 11, 2026 మరి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం 7 వేదికల్లో సప్త వర్ణాలతో, సప్త హరివిల్లుతో ఆనందాలను పంచుతూ ముందుకొస్తా ఉంది. ఈసారి సూళ్లూరుపేట గ్రౌండ్ లో చాలా విభిన్నంగా ప్రభుత్వం దీన్ని చేస్తా ఉంది. ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, పర్యాటకులకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఓ అరుదైన అనుభూతి కానుంది. గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు వీబీజీ రామ్జీ ఎంతగానో తోడ్పడుతుందని వీబీజీ రామ్జీ రాష్ట్ర కన్వీనర్ జి మాలకొండయ్య తెలిపారు. ఏలూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ పేద ప్రజలు ఈ పథకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఉపాధి హామీ పథకం పేరు మీద ఉండేటటువంటి దాన్ని కొంత ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి నరేగా అనే పేరుతోటి మార్చడం, అయినప్పటికీ కూడా కింద స్థాయిలో ఈ యొక్క ఉపాధి హామీ పథకం పేరుతో నడుస్తున్నటువంటి జాబ్ కార్డులు కానీ, నకిలీ జాబ్ కార్డులు కానీ, గ్రౌండ్లో ఎవరైతే
రైతులు సంబంధించిన పని లేని సమయంలో సంవత్సరానికి 100 రోజులు ఇంతకుముందు పని కల్పించేటటువంటి ఉండేది, ఇప్పుడు 125 రోజులుగా మార్చడం జరిగింది. వీళ్ళు రోజుకి 1 గంట సేపు పని చేయించడానికి వీళ్ళకి ఉండేటటువంటి అధికారులు, కింద స్థాయిలో ఉండేటటువంటి అధికారుల యొక్క ఆలోచనను కూడా మనం గమనించినట్లయితే పెద్ద ఎత్తున. కేంద్ర హోంమంత్రి సహకార మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేషనల్ ఐఈడీ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ NIDMSను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ గత 6 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వివిధ రకాల డేటాను రూపొందించడానికి, దానిని క్రమబద్ధంగా సేకరించడానికి గణనీయమైన కృషి జరిగిందన్నారు. దేశంలో జరుగుతున్న అన్ని రకాల ఉగ్రవాద సంఘటనల దర్యాప్తుకు, వాటి వివిధ కోణాల విశ్లేషణకు రాబోయే రోజుల్లో NIDMS చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు. विस्फोट हुआ है, आईडी का उपयोग हुआ है, वो सभी के इन्वेस्टिगेशन करते हुए एनालिसिस के लिए और आने वाले दिनों में बचावात्मक उपाय करने के लिए भी ये डेटा एक प्रकार से नए कवच का काम करेगा, इसका मुझे विश्वास है. రక్షణ రంగం స్వావలంబన దిశగా పయనిస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని సరోజినీ నగర్లో అశోక్ లేలాండ్ ఎలక్ట్రికల్ వెహికల్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన సరళీకృత చర్యలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచాయన్నారు. రక్షణ రంగంలో ఎగుమతులు కూడా అనేక రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు. और आत्मनिर्भरता के प्रयासों की बात करूं तो मुझे कहते हुए खुशी होती है कि भारत का डिफेंस सेक्टर, रक्षा क्षेत्र अब पूर्ण रूप से आत्मनिर्भर होने की दिशा में तेजी से कदम आगे बढ़ा चुका है. पिछले 10 वर्षों ఫ్రాన్స్లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో ఆయన సమావేశమయ్యారు. భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఈ సందర్భంగా చర్చించారు. అంతకుముందు బ్రసెల్స్లో EU వాణిజ్య ఆర్థిక భద్రతా కమిషనర్ మారో సెఫ్కోవిక్తో జయశంకర్ భారత్ ఫ్రాన్స్ మధ్య పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో పాటు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చించారు. పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,30,18,173 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 4,41,236 మంది విద్యార్థులు ఉండగా 23,62,202 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇంకా 5,73,703 మంది తల్లిదండ్రులు వారి పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఈ నెల 11వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చు. కాగా 4 కోట్ల మందికి పైగా నమోదు సాధించి పరీక్షా పే చర్చ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన విషయం తెలిసిందే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపటి నుంచి 2 రోజుల పాటు ప్రధాని గుజరాత్ పర్యటన. సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో పాల్గొననున్న నరేంద్ర మోదీ. విజయనగరంలో PIB వార్తా ల్యాబ్ మీడియా వర్క్షాప్. VBG రామ్జీ ప్రజలకు ఆర్థిక భరోసా ఇస్తుందన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే. రాష్ట్రంలో భూ కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధాని పరీక్ష పే చర్చకు 4,41,00,000 దాటిన నమోదు. ఈ నెల 11 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.